ఒక్కరికి కూడా నా యొక్క శుభోదయాలు. ఏం లేదు, ఇది అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రాం చిన్నది, అందరి గురించి. అందరం కూడా అరైవ్ అలైవ్ అంటే దాని ఉద్దేశం ఏంటంటే మనం గమ్యస్థానాలకు ఏదైనా బయలుదేరినప్పుడు క్షేమంగా ప్రయాణాన్ని చేరుకోవడానికి హెల్మెట్లు వాడాలి. ప్లస్ ముగ్గురు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, ముగ్గురు అనేది దాని మీద వెళ్ళొద్దు, హెల్మెట్ అనేది మస్ట్, రూల్స్ పాటించాలనే దాని గురించి ఒక చిన్న ప్రతిజ్ఞ పంపించడం జరిగింది. ఇది గవర్నమెంట్ మనకి ఈరోజు టైం ఇచ్చింది. అంబేద్కర్ ఎక్కడైతే జయంతి జరుగుతుందో ఆ ప్లేస్లో చేయాలని టైం ఇచ్చింది. దాని గురించి ఎస్ఐ గారు 2 నిమిషాలు మాట్లాడారు. ఈరోజు అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ అంటే రోడ్డు భద్రతలో చాలామంది యువకులు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు వాళ్ళే రోడ్డు మీద 2 వీలర్స్ మీద తిరుగుతారు. అయితే ఆ తిరిగే సందర్భంలో ట్రాఫిక్ నియమాలు, రోడ్ సేఫ్టీ నియమాలు పాటించనందువల్లనే చనిపోతారు. సరే, యాక్సిడెంట్ అనేటిది జరిగితే చనిపోవద్దు అనే కాన్సెప్ట్ ఉంటే మన కుటుంబానికి మనం మిగిలిపోతాం. అట్లా లెక్కలకు తీసుకుంటే ట్రాఫిక్ చిన్న హెల్మెట్ ధరించడము, డ్రంక్ అండ్ డ్రైవ్గా నడపకపోవడము, ముగ్గురు వాహనాలు ముగ్గురు ఎక్కి నడుపుతున్నందువల్ల బ్యాలెన్స్ అవుట్ కావడము, ఇటువంటి ట్రాఫిక్ నియమాలు పాటిస్తే సరిపోతుంది. ఆ నియమాలను అవగాహన చేసుకొని మనందరం మననం చేసుకుంటే అయ్యో ఇది మనం చేస్తే మన ప్రాణాలైతే కాపాడుతాయి, మన కుటుంబాలకు మనం దగ్గర ఉంటాము అనే దాని కొరకే ఈ ప్రోగ్రాం పెట్టింది గవర్నమెంట్. దీన్ని అర్థం చేసుకొని ఒక 2 నిమిషాలు మనం ఓతు ఉన్నది, ఆ ఓతు తీసుకొని మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం. ట్రాఫిక్ నియమాలన్నింటినీ పాటిస్తానని, హెల్మెట్ సీట్ బెల్ట్ ధరిస్తానని, వాహనం నడుపుతున్నప్పుడు ఫోన్ ఉపయోగించనని మరియు మద్యం సేవించి వాహనం నడపనని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా ప్రాణాలను మరియు ఇతరుల ప్రాణాలను గౌరవిస్తూ బాధ్యతాయుతంగా వాహనం నడుపుతాను. నా కుటుంబం కోసం నేను సురక్షితంగా ఇంటికి చేరుకుంటానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఓకే, థ్యాంక్ యూ.